హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఇక మీకు మరి బాబామదులు కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారితోనే. బాబామదులకు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నాం. కానీ డైరెక్ట్గా నేను మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ గజ్వేల్ నుంచి ఉన్నోళ్ళు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ప్రతాప్ రెడ్డి గారు చేరిన తర్వాత ఏం మిగిలింది, మొన్న కాంగ్రెస్ లాడ ఏం లేదు, 1,00,000 మెజారిటీ గజ్వేల్లో వస్తుందని మొన్ననే చెప్పినారు. ఇప్పుడు మరి 1,00,000 గజ్వేల్లో వచ్చి, 1,00,000 సిద్దిపేటలో వచ్చి, 1,00,000 పటాన్చెరులు వచ్చినాక 5 లక్షలు కాదు, మీ వాళ్ళ లెక్కలు తప్పున్నాయి. 7 లక్షలు రావాలి మరి ఆ లెక్కకు. మరి 7 వస్తుందా, 5 వస్తుందా, మాకంటే ఒక ఓటు ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా మేము కూడా చూసుకుంటాం. మరి మమ్మల్ని రెచ్చగొట్టింది ఇక్కడ మమ్మల్ని ఇప్పుడు, కాబట్టి మేము కూడా మా కరీంనగర్లతో మాట్లాడి మీకంటే ఖచ్చితంగా ఓ 2 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షరతు కడతావా? ఇక లింగనని అయితే షరతులకే అంటుండే, ఇక లాభం లేదు. ఇక మేము కూడా సవాల్ తీసుకుంటాం భయ్. ఇంత మీరు పిలిచి మెదక్లో తొడగొట్టి సవాల్ చేసినాక మాకేమన్నా లేదా రేషం గిన్న? తప్పకుండా మీకంటే ఒక ఎక్కువ తీసుకుంటాం, షరతు కూడా కడతా. ఇప్పుడు చెప్పా ఎంత అని. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు దేశ రాజకీయ పరిస్థితిని ఒకసారి చూడండి. దేశంలో సర్వేలు వస్తున్నాయి. ఈరోజు ప్రముఖ మీడియా సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానళ్లు సర్వేలు చేస్తున్నాయి. దేశంలో ఒక వాతావరణం స్పష్టంగా కనబడుతున్నది. 2014లో దేశంలో ప్రజలకు మోడీ అంటే ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు ఈయన అని చెప్పి ఒక అపోహ, ఒక నమ్మకం ఆనాడు ఉండేది. గుజరాత్లో ఏదైతే అభివృద్ధి జరిగిందో అదే రకమైన అభివృద్ధి దేశం అంతా చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 283 సీట్లు కట్టబెట్టి అఖండమైన మెజారిటీని భారతదేశ ప్రజలు ఇచ్చినారు. కానీ 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ అంటే, మా అక్కా చెల్లెళ్ళ పోపు డబ్బాల్లో ఏలుపెట్టిండు, పెద్ద నోట్ల రద్దు చేసిండు తప్ప చేసింది మాత్రం పెద్దగా ఏం లేదు. ఈ దేశంలో సామాన్యుడికి ఒరిగింది కూడా ఏమీ లేదు. అందుకే 5 ఏళ్ల తర్వాత ఈరోజు ఏ సంస్థ సర్వే చేసినా స్పష్టంగా కనబడతా ఉన్నది, బ్రహ్మాండంగా కనబడతా ఉన్నది. దేశంలో నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 150, 160కి మించి స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని యూపీఏ కూటమి పరిస్థితి అంతకన్నా బాగలేదు. వాళ్ళు 100, 110 సీట్లు కూడా దాటే పరిస్థితి వాళ్లకు కూడా లేదు. వాళ్ళిద్దరూ కలిసిన ఎన్డీఏ, యూపీఏ ఇద్దరు కలిసిన జరగకూడని జరిగినా వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామన్నా 273 సీట్లు వచ్చే పరిస్థితి లేని మాట నేను చెప్తున్నది కాదు, చిలక జ్యోతిష్యులు చెప్తున్నది కాదు. దేశంలోని ప్రముఖ వార్తా మాధ్యమాలు, సంస్థలు, సర్వేలు, దేశ ప్రజల మనోవాక్కుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే రేపు కీలకం కాబోతా ఉన్నాడు. ఒక్కొక్క ఓటే ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇచ్చే ఒక్కొక్క ఓటు రేపు కీలకం కాబోతా ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే 16 పార్లమెంట్ స్థానాల్లో మనం ఒక పార్లమెంట్ స్థానంలో హైదరాబాద్లో మన మిత్రపక్షమైన అసదుద్దీన్ ఓవైసీ గారు మజ్లిస్ పార్టీ 17 స్థానాలు మనం గెలుచుకున్నట్టయితే రేపటి రోజున గోల్కొండ కోట మీద ఇప్పటికే మీ ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జెండా ఎగరేస్తా ఉన్నారు. రేపు ఎర్రకోట మీద కూడా హస్తినాపురంలో, ఢిల్లీలో ఎవరు జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి తప్పకుండా 16 స్థానాలు మీరు టీఆర్ఎస్ సైనికులను, కేసీఆర్ సైనికులను ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా ఉంటుందనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలి. ఈ మధ్యన పదే పదే కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక మాట అంటున్నారు, ఇది కేసీఆర్కు సంబంధం లేని ఎన్నిక, ఈ ఎన్నిక రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక అని మాట్లాడుతూ ఉన్నారు.